హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యార్న్ ప్యాషన్. 10 రోజులలో క్రోచెట్ నేర్చుకుందాం సిరీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు 3వ రోజు మనము క్రోచెట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక ముడి వేస్తాం కదా, దాన్ని స్లిప్ నాట్ అంటారు. అది ఈజీగా సింపుల్గా స్లిప్ నాట్ ఎలా వేయాలి అని నేర్పిస్తాను. చూడండి, ఇది చాలామందికి స్టార్టింగ్లో అర్థం కాలేదు అనేసి అంటూ ఉంటారు, కానీ ఇది చాలా ఈజీ అండి. ఏం లేదు, చూడండి, మనం ఫస్ట్ యార్న్ స్టార్టింగ్ ఉంది కదా, దీనిని పైనుండి ఇట్లా రౌండ్ తిప్పామా. ఇప్పుడు ఈ హోల్లో నుండి కింద నుండి 2 ఫింగర్స్ పెట్టి దీనిని ఇట్లా టైట్ చేస్తాము. చూసారా, ఇది ఒక ముడి పడింది. మనం మామూలుగా ఎక్కడైనా ముడులు వేస్తూ ఉంటాం కదా, దారం కడుతూ ఉంటాము, లూజ్ ముడి అంటాం కదా, అట్లానే సేమ్. సో ఇలా మనము దీన్ని స్లిప్ నాట్ అంటాం. ఇది చాలా టైట్గా ఉండొద్దు, అలానే చాలా లూజ్గా కూడా ఉండొద్దు. జస్ట్ నీడిల్ మూవ్ అవ్వడానికి సరిపడినంత లూజ్ ఉండాలి. ఇదే స్లిప్ నాట్. ఇది వర్కింగ్ యార్న్ అని చెప్పుకున్నాం కదా, డైలీ అండ్ వర్కింగ్ యార్న్. సో ఇక్కడ మనము వర్క్ చేస్తాము, అంతే అండి, సింపుల్. చూసారా, ఒక్కసారి కాదు 2-3 సార్లు వీడియో ప్లేబ్యాక్ పెట్టుకుని మరలా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తాను. ఈ టైల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకుని ఈ ఫస్ట్ ఫింగర్కి ఇట్లా క్రాస్గా వేయండి, ఎక్స్ లాగా రావాలి. ఓకే, ఇప్పుడు ఈ కింద ఉన్న దాన్ని కొంచెం లూజ్ చేస్తూ రెండవ దానితో పైనుండి తీసుకొచ్చి దీనిని ఈ లోపల నుండి తీసుకురావాలి. అంతే, సేమ్ స్లిప్ నాట్ పడింది. చూసారా, ఇది మనం ఇలా టైట్ చేయాలి. చూసారా, ఇంతే. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక మనం రేపటి నుండి అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. ఓకే.